పార్క్ చాలా ప్రశాంతంగా ఉంది. చెప్పండి ఏం చేద్దాం? నేను శ్వేత ఆడుకుంటామండి. రావే శ్వేత. ముసలిదాన్ని నేనే వాడతానే. ఏంటి నువ్వు ముసలిదానివా? ముసలిది కాక పొడుచుదా? నేనంటే చిన్న పిల్లని కాబట్టి జోష్తో ఆడతా. రావే గీత, మనిద్దరం ఆడుకుందాం. ఏంటి నాన్న? అమ్మ శ్వేత పిలిచింది మా అమ్మని, నువ్వు పలుకుతున్నావేంటి? గదే కదా మీ అమ్మ. అది మా అమ్మ ఏంటి? నువ్వు కదమ్మా మా అమ్మవి. అవునవును. అబ్బా ముసలి ఆడదాం రావే. ఒసేయ్ ముసలి అనొద్దని ఎన్నిసార్లు చెప్పాలి పిల్ల మొహం దానా? ఏందే నీ కొడుకున్నాడని ఓవర్ యాక్షన్ చేస్తున్నావా? చంపుతా నీ తల్లి. బిడ్డ దీనికా? ఎవరు? వాడే నాన్నగారండి. ఏంటండి ఇద్దరు ఇలా మాట్లాడుతున్నారు? వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించావు అనుకో బుర్ర పాడైపోతుందమ్మా. నువ్వు వెళ్ళి ఆడుకో వెళ్ళు. ఏ శ్వేత ఆడుకుందాం రావే. ఏం ఆడదామే? బాల్ ఆటాడదాం రా. ఈ వయసులో బాలాట? ఆ ఆట నేను ఆడలేను తల్లి. కావాలంటే అష్టాచెమ్మ పులిమేక ఆడదాం. ముసల్దాన్ లెక్క అష్టాచెమ్మ అయింది. పిల్లలంటే ఎట్లుండాలి? బాలాట ఆడాలి, తాడాట ఆడాలి. రావే రావే గీత, మనం ఆడుకుందాం. నాన్న చైతు పిలిచింది నేం కాదు అది. ఏంటమ్మా చెప్పు. నా మనవరాలు అదే నీ కూతురుతో కలిసి ఆడతావా? ఆడతానమ్మా, తప్పకుండా ఆడతాను. మరి ఆడు. ఇదిగో అందరూ వినండి. మనలో ఎవరు ముందుగా వెళ్ళి ఈ బాల్ పట్టుకుంటారో వాళ్ళదే విన్ను. నేను రెడీ అండి. నేను రెడీ. One, two, three. నా బిడ్డనే నెడతావే? చల్లి ఆటలంటే గట్లనే ఉంటాయే. నాన్న ఏమైనా దెబ్బలు తగిలాయా నాన్న? నేనంటే ఎంత ప్రేమమ్మా నీకు. నవమాసాలు మోసి కన్నాన్రా, ఆ మాత్రం ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? నువ్వు నన్ను కన్నావా? అంటే నేను చెప్పాల్సిన డైలాగ్ గిట్లా అది చెప్తోంది. మీరు నాన్నగారిని నెట్టడం తప్పు నానమ్మ గారండి. గట్లంటున్నావా? సరే ఈసారి నువ్వు బాలిసురు తీసుకో. 1, 2, 3. మా నాన్నమ్మ గారిని నెడతావా? ఇలాంటి పనులు చేస్తే మేము ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. అది కాదమ్మా. ఏది కాదే? ఆ గీత ఊరుకోమ్మా, పాపం అది కావాలని చేసుంటదు. ఏదో పొరపాటున జరిగి ఉంటుందిలే. అయినా ఈ ఆట వద్దు గానీ వేరే ఆట ఆడదాం. పదండి పదమ్మా. ఇప్పుడు అంటాక్షరి ఆడదాం. ముందెవరు పాడతారు? నేను పాడతా. ఓకే. వేలా గోపెమ్మల మువ్వా గోపాలుడే మా ముద్దు గోవిందుడే. ఆపు తల్లి, నీ భక్తి పాటలతో మమ్మల్ని
భయపెట్టకు, ఈసారి నేను పాడతాను. కూర్చో. ఇదేంటత్తా, పిల్లేమో తల్లిలాగా ఫీల్ అవుతుంది, తల్లేమో పిల్లలాగా ఫీల్ అవుతుంది. అది తేల్చడానికే కదా వచ్చింది. వీళ్ళు పార్కు నుంచి వెళ్లేలోపు ఆ గీతా శ్వేతల్లో ఒకళ్ళని లేపేద్దాం. అలాగే అత్త, రౌడీల్ని కూడా పిలిచాను. నేను చెప్పగానే వేసేయి. పాపం రౌడీల్ని వేసేయడం ఏంటత్తా? నువ్వు బొందా వేసేయమంది అనసూయన్రా. అర్థమైందత్త, నువ్వు సూపరు. ఇది బాగుంది, పదండి. ఒరే పద పద. నాన్నగారు మెల్లిగా కట్టండి నాన్నగారు. ఇవన్నీ గీత తెలియట్లేదు నాన్నమ్మ గారండి. కనిపించట్లేదు. వీరి గుమ్మడి పండు, వీరి పేరు ఏంటి? గీత ఇటు, గీత గీత ఇటు. ఏ గీత ఇట్రా ఇట్రా ఇట్రా. గీత చూడు, నీ లెఫ్ట్ కి రా. అరే బ్యాక్ 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 రా. వెనక్కి రావాలి, వచ్చేయాలి వచ్చేయాలి. అరే ముసలి రా 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 రావి. అయ్యో పోవే ముసలి, ఇంత దానికి అలసిపోతే ఎలాగే? భలే దొరికారా. దాహం వేస్తుందా? దాహం వేస్తుందా? రౌడీలు పిలవరా. రౌడీలు రౌడీలు పిలుస్తుంది మంటలు చేయడానికి రా. ఏదో మజ్జిగ చేయడానికి పిలుస్తున్నావేంటి? సరే అత్త. ఒరేయ్ రండిరా రండి. ఏ ముసలి, ఇదిగో అక్కడ చూడు, అక్కడ చూడు. వీళ్ళంటే ఇక్కడికి వచ్చారు. ఏ సరే సరే సరే, నడు నడు నడు. ఒరే ఆ ఎదురుగా ఉన్న ముసలిదాన్ని పిల్లని వేసేయాలి. అలాగే. అదేంట్రా ఇప్పుడు దాకా ఇక్కడే ఉన్నారు, ఇంతలో ఏమయ్యారు? నీ వెనకే ఉన్నానా ఏడ్సేనక్క మొహం దానా.
ఒరే రవిలారా, వాళ్ళేరా, వేసేయండి. ఆగు, ఆగు. మమ్మల్ని చంపడానికి అంత కష్టపడ్డం ఎందుకే గంగి? నువ్వు అడిగితే మేము సాగనన్నామా ఏంది? ఏంటి మా అత్త చెప్తే చచ్చిపోతారా? అవును, కావాలంటే ఆ కర్రలు ఇలా ఇవ్వండిరా. ఇవ్వండ్రా ఏదో మహాలారా, గిట్ల ఇయ్యండి. ఇయ్యండి ఇయ్యండి. తీసుకో ముసలి. ఏ ముసలి, ఆత్మలు మారేదాకా మనం ఏం చేసినా చావుండదే, రెచ్చిపోదాం. అలాగే లేటెందుకు కుట్ట? ఇదిగో చూసుకోండి. ఏందే కొట్టాడిది? నువ్వు నా నెత్తి మీద కొట్టవే. నేను నచ్చాను అనుకున్నారా? లే, ఇదిగా ఇప్పుడు ఈ ముసల్దాన్ని చంపుతా చూడు. ఏ మజా రావట్లేదే. ఏయ్ రేయ్, మీ దగ్గర కత్తులున్నాయా? అరే ఇయ్యండి జల్దీ. ఇయ్యండి ఇయ్యండి. ఏయ్ ముసలి, నేను నిన్ను పొడుస్తా, నువ్వు నన్ను పొడు. నేను నిన్ను పొడుస్తా. నేను నిన్ను పొడుస్తాను చూడే. నువ్వు పొడవే, నువ్వు పొడవే. పుడుతుంది ముసలే. ఇప్పుడు నేను పుడుస్తా. నన్ను పుడు, నన్ను పుడు, నన్ను పుడు. వీళ్ళేదో దయ్యాలాగా ఉన్నారు. చెప్పు. నేను వస్తున్నా, నాగరా. మా ఆట పెట్టుకుంటారా? పంచర్ అయిపోద్ది. పడై పద ముసలై. ఎక్కడున్నారా నాన్నగారండి? ఇక్కడే ఉన్నా. ఎక్కడున్నారు? బాలిక, బాలిక. ఏంటి ఆగా? రా వెళ్దాం. ఒక్క నిమిషం ఇన్నే ఉండు, నేను ఇప్పుడే వస్తా. నేనేంటో ఈ బట్టలేంటో, నేను మళ్ళీ చీర ఎప్పుడు కట్టుకుంటానో ఏంటో. ఏం రాజంబో? సూర్యాస్తమయం కావస్తున్నది. ఈలోపు మీరు శరీరం మారవలెను, లేనిచో ఇద్దరూ మరణించెదరు. అయితే వెంటనే మారిపోతాం. అయినచో లడ్డూ ఇచ్చెదను, అది అనసూయ చేతికిచ్చి నీవు తినుము.
తీసుకొనుము. అటులనే. చీకటి పడక ముందే తినివేయుము. గట్లనే. పొమ్ము. ముసలి ఇదిగో, సాయంత్రం లోపల మన ఆత్మలు ఎవరి బాడీలోకి వాళ్ళు వెళ్ళిపోవాలంట, లేకుంటే ఇద్దరం చచ్చిపోతామంట. అయితే అర్జెంట్ గా మారిపోదామే. అయితే ఈ లడ్డు నీ చేత్తో నాకు ఇవే. నేనివ్వడం ఎందుకే, నీ చేతిలోనే ఉంది కదా, తిని. అయ్యో, చెప్పింది చెయ్యవే ముసల్దానా. ఈ లడ్డు నీ చేత్తోనే నాకివ్వవే. ఈ లడ్డు తింటేనే మన ఆత్మలు మారతాయి, లేకుంటే చస్తామే. ఓహో, అసలు రహస్యం అదే. ఇప్పుడు అనసూయలో ఉన్నది శ్వేత, శ్వేతలో ఉన్నది అనసూయ. ఇద్దరు శరీరాలు మారాలంటే ఆ లడ్డు తినాలి, లేదంటే చస్తారు. అబ్బా, భలే దొరికారే. నేనుండగా మిమ్మల్ని ఆ లడ్డు ఎలా తిన్నిస్తానే చెప్తా. అలాగా, సరే ఇటీ. ఇదిగో. ఇదిగో తీసుకో. ఆ లడ్డు తినేస్తే మారిపోతారన్నమాట. తిన్నవ్వకుండా ఆపాలి. ఆపుతా. ఎటు పోయిండ్రే? అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యయ్యో. ఈ దొంగ గంగమ్మ మన కొంప ముంచింది కదనే. అది మనల్ని చంపాలనే ఆ లడ్డు తీసుకుని పారిపోయింది. అవునే, అవతల చీకటి పడే సమయం అయిపోయింది, ఇదేమో పారిపోయింది. ఇప్పుడు ఏం చేయాలనే? అంటే మనిద్దరం చచ్చిపోతామా? చల్లి ముసల్దానా, మనం చావడం ఏందే? మనం చావకూడదే, చావకూడదు. జంబో జంబో, ఏ బండోడా, ఎక్కడ చచ్చావరా? రారా బాలిక, ఏమి నీ కోరిక? ఆ గంగమ్మ లడ్డు తీసుకొని పారిపోయిందిరా. ఓ భగవంతుడా, ఏమి నీ మాయా? ఇప్పుడు అది ఏడుందో ఎతికి తీసుకురారా. ఆజ్ఞ. ఉండు ముసలి. అమ్మయ్యా, నేను ఆమెను తీసుకురాలేను. ఏ రోగం రా? ఆమె ప్రస్తుతం గుడిలో ఉన్నది. దేవుడి సన్నిధికి భూతమునకు ప్రవేశము లేదు. కావున ఆమెని నువ్వే పట్టుకొనుము. అయ్యో, కొంప ముంచింది కదే. ఆ గుళ్ళకు పోయి నేను తిప్పలు పడతా. ఎవరితో మాట్లాడుతున్నావో చెప్ప. అయ్యో, నీకు అవసరమా ముసలి? ముందే ఇలా గంగమ్మను పట్టుకోవాలి, లేకపోతే మనం చేస్తామే. పద అంతా ఆ దేవుడి లీల. మీరు ఎలా దొరకరు నేనే చూస్తున్నాను గారండి.
అయ్యో గీత గీత ఏమైందమ్మా ఏమైంది అమ్మ దొంగ ఇలా అవుట్ చేస్తావా నన్ను నాన్నగారండి ఇప్పుడు మీరు కట్టుకోవాలి ఓకే ఓకే అవును అమ్మ ఎక్కడుంది శ్వేత ఏమైంది ఇక్కడ ఉండాలి నాన్నగారండి అదేంటి అమ్మ గుడివైపు వెళ్తోంది పదమ్మ చూద్దాం ఇక అనసూయని శ్వేతని ఈ దేవుడు కూడా కాపాడలేడ్రా వాళ్ళ ప్రాణాలు తెస్తానని చెప్పి ఈ లడ్డు తెచ్చావేంటత్త ఈ లడ్డూనే వాళ్ళ ప్రాణంరా ప్రాణాలు లడ్డూలో ఉంటాయని తెలిస్తే 4-5 లడ్డూలు కొనుక్కొచ్చేవాడిని కదా అత్త నీ బొందరా నీ బొంద ఈ లడ్డు వాళ్ళ చేతికి వెళ్ళకపోతే వాళ్ళ ప్రాణాలు నరకానికి పోతాయిరా అలాగా అత్త